హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోస్లో మనం ప్యానల్ స్టేషన్లో కాయిన్స్ అంటే ఏంటి, ఈ కాయిన్స్ అనేవి మనకి అకౌంట్లో ఎలా యాడ్ అవుతాయి, ఈ కాయిన్స్ని మనము ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. ప్యానల్ స్టేషన్లో రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఈ కాయిన్స్ అండి. ఈ కాయిన్స్ని యూజ్ చేసి మనము బిడ్డింగ్ చేసి మనము అమెజాన్ గిఫ్ట్ వోచర్ అనేది గెలుచుకోవచ్చు. మరి ఈ కాయిన్స్ ద్వారా మనము అమెజాన్ గిఫ్ట్ వోచర్ని ఎలా గెలుచుకోవచ్చు, బిడ్డింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి నేను మీకు ఆల్రెడీ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ఉంటుంది, ఒకసారి ఆ వీడియోని చూడండి. మనము లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్టుగా ఈ కాయిన్స్ని మనము యూజ్ చేసి అమెజాన్ గిఫ్ట్ వోచర్ కోసము బిడ్డింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగే పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఆ పాయింట్స్ని మనము రీడీమ్ చేసి మనము ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి గిఫ్ట్ వోచర్స్కి మనము ఆ పాయింట్స్ని రీడీమ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనము ఈ కాయిన్స్ని పాయింట్స్గా అయితే మనము కన్వర్ట్ చేసుకోలేము, కానీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రము మనము కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి మనము ఈ పాయింట్స్ని కాయిన్స్గా ఎందుకు కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే, మనము బిడ్డింగ్ చేసేటప్పుడు ఎవరు ఎక్కువ కాయిన్స్ అయితే బిడ్డింగ్ చేస్తారో వారికే అమెజాన్ గిఫ్ట్ వోచర్ అనేది వస్తుంది కదా. మనము ఒకవేళ మనం బిడ్డింగ్ చేసేటప్పుడు మన దగ్గర కాయిన్స్ కనుక తక్కువగా ఉన్నట్టయితే మనము ఇమీడియట్గా మనము పాయింట్స్ ఏవైతే మన దగ్గర ఉంటాయో ఆ పాయింట్స్ని మనము కాయిన్స్గా కన్వర్ట్ చేసుకొని మనము బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ రోజు మనం ఈ వీడియోలో పాయింట్స్ని మనము కాయిన్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. మరి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నా ప్యానల్ స్టేషన్ అకౌంట్లో 980 పాయింట్స్ అలాగే 6470 కాయిన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనము ఇందులోంచి కొన్ని పాయింట్స్ని మనము కాయిన్స్గా కన్వర్ట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ కింద విండోస్ ఐకాన్ కనబడుతుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి బై కాయిన్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ బై కాయిన్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మన అకౌంట్లో ఎన్ని పాయింట్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయో ఆ బ్యాలెన్స్ అనేది మనకి ఇక్కడ కూడా చూపిస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 980 పాయింట్స్ అనేవి బ్యాలెన్స్లో ఉన్నట్టు ఇక్కడ మనకి చూపిస్తుంది. అంతేకాకుండా ఇందులో మనకి ఒక్క పాయింట్ని మనము గనుక కాయిన్గా కన్వర్ట్ చేస్తే మనకి ఎన్ని కాయిన్స్ అనేవి వస్తాయి అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో మనము ఒక్క పాయింట్ని కనుక కన్వర్ట్ చేసినట్టయితే మనకి 10 కాయిన్స్ అనేవి వస్తాయి. అంటే 1 పాయింట్ ఈక్వల్ టు 10 కాయిన్స్ అన్నమాట. అంటే 10 పాయింట్స్ని కనుక కన్వర్ట్ చేసినట్టయితే 100 కాయిన్స్, అలాగే 20 పాయింట్స్ని కనుక కన్వర్ట్ చేసినట్టయితే 200 కాయిన్స్, 30 పాయింట్స్ని కనుక కన్వర్ట్ చేసినట్టయితే 300 కాయిన్స్ అనేవి మనకి అకౌంట్లో యాడ్ అవుతాయి. మరి అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నా అకౌంట్లో 980 పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇందులోంచి 30 పాయింట్స్ని కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనము 30 పాయింట్స్ని కన్వర్ట్ చేసినట్టయితే 300 కాయిన్స్ అనేవి మనకి అకౌంట్లో యాడ్ అవుతాయి. ఇప్పుడు మనము కన్వర్ట్ చేసి చూద్దాము 300 కాయిన్స్ అనేవి మనకి అకౌంట్లో యాడ్ అవుతాయో లేదో. ఇప్పుడు మనము పాయింట్స్ని కాయిన్స్గా కన్వర్ట్ చేయాలి అంటే ముందుగా ఇక్కడ పాయింట్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనము ఎన్ని పాయింట్స్ని అయితే కాయిన్స్గా మనము కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో అన్ని పాయింట్స్ అనేవి ఇక్కడ మనకి పాయింట్స్ అనే బాక్స్ కనబడుతుంది కదా, ఇక్కడ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము పాయింట్స్ని ఎంటర్ చేస్తే చాలండి. మనము ఎంటర్ చేసిన పాయింట్స్కి ఎన్ని కాయిన్స్ వస్తాయి అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను 30 పాయింట్స్ అని ఎంటర్ చేయగానే ఇక్కడ కాయిన్స్ దగ్గర మనకి 300 అని చూపిస్తుంది. అంటే మనం 30 పాయింట్స్ని కనుక కన్వర్ట్ చేసినట్టయితే 300 కాయిన్స్ అనేవి మనకి వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనము పాయింట్స్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద బై అనే ఆప్షన్ కనబడుతుంది కదా, ఈ బై అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అంతే, ఇక్కడ చూస్తున్నారు కదా, కాయిన్స్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని మనకి స్క్రీన్ పైన ఈ రకంగా మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ బాక్స్ని క్లోజ్ చేయండి. ఇక్కడ ఇంటూ మార్క్ పైన కనుక క్లిక్ చేసినట్టయితే ఈ బాక్స్ అనేది క్లోజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ బ్యాలెన్స్లో చూడండి, ఇంతకుముందు మనకి 980 పాయింట్స్ అనేవి బ్యాలెన్స్లో ఉండేవి. అందులోంచి 30 పాయింట్స్ని మనము కాయిన్స్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు 950 పాయింట్స్ అనేవి మనకి బ్యాలెన్స్లో చూపిస్తుంది. అంటే 30 పాయింట్స్ అనేవి సక్సెస్ఫుల్గా కాయిన్స్గా కన్వర్ట్ అయిపోయాయి అన్నమాట. మరి మనకి 30 పాయింట్స్ని కన్వర్ట్ చేసినట్టయితే 300 కాయిన్స్ అనేవి మనకి అకౌంట్లో యాడ్ అవ్వాలి కదా. మరి మనకి 300 కాయిన్స్ అనేవి అకౌంట్లో యాడ్ అయ్యాయో లేదో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్కి వెళ్దామండి. బ్యాక్కి వెళ్ళి మనము హోమ్ పేజ్లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి బ్యాలెన్స్లో మనకి 950 పాయింట్స్ అనేవి చూపించాలి, కానీ ఇక్కడ మనకి ఇంకా 980
980 పాయింట్సే చూపిస్తున్నాయి. ఎందుకు అంటే మనము బ్యాక్కి వచ్చాము కాబట్టి మనము ఇక్కడ హోమ్ పేజ్లో ఒక్కసారి రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది. రిఫ్రెష్ కనుక చేసినట్టయితే మనకి 950 పాయింట్స్ అనేవి చూపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకు ముందు మనకి పాయింట్స్లో 980 పాయింట్స్ అనేవి బ్యాలెన్స్లో ఉండేవి. 30 పాయింట్స్ని మనము కాయిన్స్గా కన్వర్ట్ చేసిన తర్వాత 950 పాయింట్స్ అనేవి మనకి బ్యాలెన్స్లో చూపిస్తుంది. అలాగే ఇంతకు ముందు మనకి కాయిన్స్లో 6470 కాయిన్స్ అనేవి బ్యాలెన్స్లో ఉండేవి. మనము 30 పాయింట్స్ని మనము కన్వర్ట్ చేస్తే మనకి 300 కాయిన్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 6770 కాయిన్స్ అనేవి మనకి బ్యాలెన్స్లో చూపిస్తుంది. అంటే 300 కాయిన్స్ అనేవి సక్సెస్ఫుల్గా అకౌంట్లో యాడ్ అయిపోయాయి అన్నమాట. చూశారు కదా, పాయింట్స్ని కాయిన్స్గా కన్వర్ట్ చేసుకోవడం ఎంత ఈజీనో. మీరు కూడా ఈ రకంగా పాయింట్స్ని కాయిన్స్గా కన్వర్ట్ చేసుకొని బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అమెజాన్ గిఫ్ట్ వోచర్ని కూడా గెలుచుకోవచ్చు. అంతేకాకుండా ఈ పాయింట్స్ని మనము ఇంతకుముందు ఎలాగైతే పేటిఎం, ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి గిఫ్ట్ వోచర్స్కి మనము రీడీమ్ చేసేవాళ్ళమో ఇప్పుడు కూడా మనము అలాగే ఈ పాయింట్స్ని రీడీమ్ చేసుకోవచ్చండి. కానీ రీసెంట్గా మనకి ప్యానల్ స్టేషన్లో పేటిఎం రివార్డ్ ఆప్షన్ అయితే తీసేశారు. పేటిఎం రివార్డ్ ఆప్షన్కి బదులుగా ఫోన్పే రివార్డ్ ఆప్షన్ని మనకి కొత్తగా యాడ్ చేశారు. మరి ఈ ఫోన్పే రివార్డ్ని మనకి ప్యానల్ స్టేషన్లో ఫస్ట్ టైం యాడ్ చేశారు. కాబట్టి మనము ఒకవేళ ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి పాయింట్స్ని కనుక రీడీమ్ చేసినట్టయితే మనకి ఎన్ని రోజుల్లో పేమెంట్ అనేది వస్తుంది, మనకి ఫోన్పే గిఫ్ట్ వోచర్ అనేది పంపిస్తారా లేదా ఫోన్పే వాలెట్లోనే డైరెక్ట్గా పేమెంట్ అనేది యాడ్ చేస్తారా అనేది మనం ఇంకా చూడాల్సి ఉంది. నా అకౌంట్లో మినిమం రిడప్షన్కి సరిపడా పాయింట్స్ అనేవి లేవు కాబట్టి నేను ఫోన్పే రివార్డ్ ఆప్షన్ అయితే చూపించలేకపోతున్నాను. నా అకౌంట్లో మినిమం రిడప్షన్ పాయింట్స్ అనేవి అవ్వగానే ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి పాయింట్స్ని ఎలా రీడీమ్ చేయాలి అనే దాని గురించి నేను తొందరలోనే ఒక వీడియో అనేది చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటికే ఫోన్పే రివార్డ్ ఆప్షన్కి పాయింట్స్ని కనుక రీడీమ్ చేసినట్టయితే మీకు గిఫ్ట్ వోచర్ అనేది వచ్చిందా, ఎన్ని రోజుల్లో మీకు గిఫ్ట్ వోచర్ అనేది రిసీవ్ అయ్యింది అనే దాని గురించి కింద కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నాతో పాటు వేరే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.